హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్. సో ఈరోజు అయితే మనము చిల్లీ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్ స్టెప్స్లో అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దాం. సో మనకి చిల్లీ ఆయిల్ కోసం కావాల్సిన పదార్థాలు వచ్చేసి కాశ్మీరీ చిల్లీస్ రెడ్ కలర్గా కనిపిస్తాయి కాబట్టి నేను కాశ్మీరీ చిల్లీస్ని యూజ్ చేస్తున్నాను. ఇవి లేవు అంటే నార్మల్ దీని ప్లేస్లో నార్మల్ ఎండుమిరపకాయలని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ జారు నేను మామూలు పచ్చడి అయిపోతే యూజ్ చేసుకుంటున్నాను వేస్ట్ చేయకుండా. దాంతోపాటుగా మనకి గానుగలో పట్టించిన పల్లి నూనె కానీ లేదా నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా కానీ బాగుంటుంది. సో ఈ మూడు పదార్థాలతో మనం సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవాలి. వేడి చేసుకోవాలి. కొద్దిగా హీట్ అయ్యాక మనం ఏవైతే ఎండుమిరపకాయలను తీసి పెట్టుకున్నామో ఈ ఎండుమిరపకాయలన్నిటినీ కూడా దీంట్లో వేసేసి లైట్గా ఫ్రై చేయాలి. ఎక్కువగా కాదు, కొద్దిగా మాత్రమే ఫ్రై చేయాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం. వేసుకొని వీటిని ఫ్రై చేసేద్దాం. కలర్ చేంజ్ అయిపోయి మనకి ఈ ఎండుమిరపకాయల అరోమా స్మెల్ అనేది మనకు వస్తుంది. అప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని దీన్ని అంతా కొంచెం కూల్ అవ్వాలి. కూల్ అయ్యాక మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేడిది వేసుకున్నాము అని అంటే మనకి స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని దీన్ని ఫైన్ పౌడర్గా చేశాక నేను మీకు చూపిస్తాను. సో మనం ఎండుమిరపకాయలను వేయించుకున్నాం కదా, వేయించుకున్నాక ఇలా ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకున్నాక మనం కదా ఇట్లాంటి గాజు సీసాలో ఈ పౌడర్ని అంతా కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా మొత్తం కూడా దీంట్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక మనం ఏదైతే తీసి పెట్టుకున్న ఆయిల్ ఉందో ఆయిల్ని దీన్ని డ్రాప్ చేసేయాలి. దీంట్లోకి మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాము అని అంటే ఒక్కసారిగా దీన్ని కొద్దిగా మనము మిక్స్ చేసేసుకున్నాము. ఇలా మిక్స్ చేసేసుకున్నాము అంటే ఈ పైన ఏదైతే ఇలా ఉంటుందో ఇదే అన్నమాట చిల్లీ ఆయిల్. ఈ చిల్లీ ఆయిల్ని మనము అన్నంలోకి యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా సలాడ్స్లోకి యూజ్ చేసుకోవచ్చు, పాస్తా తయారు చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అన్నిటికీ కారం కావాల్సినప్పుడు అంతా కూడా ఇలా చిల్లీ ఆయిల్ని సింపుల్గా ప్రిపేర్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టిల్ దెన్.